మంచిది ప్రియులారా. కీడుకు ప్రతిగా మేలు చేసినటువంటి దావీదుని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట యేసేపు గారిని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా మోషే గారిని జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా మరి దావీదు గారిని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినప్పుడు దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయంగా నీవు రాజు వగుదువనియు ఇశ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడననియు నాకు తెలియను. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేశాను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగినటువంటి విషయాన్ని మనం చూస్తే మరి 10వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహంలో నా చేతికి అప్పగించునో అది నీ కన్లార చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక నా ఏలిన వాని చంపనని నేను చెప్పితిని. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సౌమ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు. ఏ పాటి వానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును గనక ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనక నీవు నాకంటే నీతిపరుడవు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సౌలు గారు చెప్తున్నారు. రాజుగా ఉన్నటువంటి సౌలు గారు చెప్తూ ఉన్నారు, నాకంటే నీవు నీతిపరుడవు. మరి దావీదు గారి చేతికి అవకాశం వచ్చినప్పటికీ, చంపాలనేటటువంటి అవకాశం వచ్చినప్పటికీ
అన్నీ తన దగ్గర ఉన్నప్పటికీ, చంపగలిగిన శక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు కాబట్టి ఆయనను చంపకూడదు అని చెప్పి ఈ లేఖనంలో దావీదు గారు గుర్తు చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. శత్రువు మన చేతికి దొరికినప్పుడు మనము ఏమైనా చేయాలని ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ దావీదు గారు కీడుకు ప్రతిగా మేలే చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా మనకేదైనా అవకాశం వస్తే, మన శత్రువుల పట్ల మనకేమైనా అవకాశం వస్తే మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే, మనము కీడుకు ప్రతిగా మేలు చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడే మనకు ఆశీర్వాదము, అప్పుడే మనము దేవుని మాటను విన్నవారము, అప్పుడే మనము మనల్ని మనం తగ్గించుకొని హెచ్చింపబడేటటువంటి వారము, అప్పుడే మనము ప్రేమ కలిగినటువంటి వారము, క్షమించగలిగినటువంటి గుణము కలిగినటువంటి వారము, గొప్పవారమై ఉంటాము. అలా లేకపోయింటే సౌలు గారికి ఉన్నటువంటి గుణమే ఒకవేళ దావీదు గారిలో ఉంటే ఈ మాటలు ఇంత గొప్ప అద్భుతాన్ని సృష్టించేవి కావనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. అంతేకాకుండా 26వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా చేత అభిషేకం నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చెయ్యకుండా యెహోవా నన్ను అవునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని మనం వెళ్ళిపోదాం రమ్మని అభిషేక్తో చెప్పి, సౌలు తలగడ దగ్గర నున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వారిద్దరు వెళ్ళిపోయేది. చూడండి ప్రియమైనటువంటి వారులారా, దావీదు గారు ఒక నిర్ణయం ఉంటూ ఉన్నది. కీడుకు ప్రతిగా మేలు చేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాడు. ఓర్పు కలిగి ఉన్నటువంటి వాడై ఉంటున్నాడు దావీదు గారు. మనమైతే ప్రతి చిన్నదానికి గొడవ పడుతూ ఉంటాం. మనమైతే ప్రతి చోట గొడవ పడాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనమైతే ఎటువంటి పరిస్థితుల్లో తగ్గించుకునేటటువంటి పరిస్థితి మనకిష్టం అనిపించదు. దావీదు గారికి అన్ని సౌలభ్యం ఉన్నప్పటికీ, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, మరి సౌలును చంపగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ దేవుని చేత అభిషేకింపబడిన వాడు కాబట్టి ఆయనను చంపకూడదు అని చెప్పి తీర్మానం చేసుకొని ఉంటున్నాడు. కీడుకు ప్రతిగా మేలు చేయాలనేటటువంటి తలంపు తలంచుకున్నటువంటి వారు దావీదు గారు. కాబట్టి మనకు శత్రువును క్షమించేటటువంటి మంచి గుణం, శత్రువును ప్రేమించేటటువంటి మంచి గుణము మనమందరము కలిగి ఉండాలి ప్రియులారా. మనమందరం కలిగి ఉండాలి. అప్పుడు సౌలు గారు చెప్పారు, నాకంటే నీవు నీతిమంతుడవు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంది. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దావీదు గారు చేసినటువంటి మంచి ఆలోచన బట్టి దేవునికి వందనాలు. ఎందుకంటే దావీదు గారు, మోషే గారు, అలాగునే యోసేపు గారు చేసినటువంటి పనిని, కీడుకు ప్రతిగా మేలు చేసినటువంటి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు.